నిజామాబాద్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మతాలు కులాల మధ్య విచ్ఛిన్నగా వారిని ఉసిగొల్పి కొంత ఇబ్బంది పెడితే దాదాపు 6 చోట్ల 30 నుంచి 40 ఓట్లతో ఓడిపోయిన సందర్భం, దాదాపు 4 చోట్ల 100 లోపు ఓట్లతో ఓడిపోయిన సందర్భం. ఏది ఏమైనప్పటికీ నిజామాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినారు. ఎన్నికల్లో మేము ఎంఐఎం మీద పోటీ చేశాం. ఎక్కడ పొత్తు లేదు. ఎంఐఎం మీద పోటీ చేసి మేము దాదాపుగా 5 సీట్లు ఎంఐఎం ఉన్న సీట్లు మేము గెలుచుకున్నాం. కానీ ఇవాళ అభివృద్ధి కోసం ఒక కలయిక అవసరం. నిజామాబాద్ అభివృద్ధి కావాలి కాబట్టి ఎన్నికలైన తర్వాత మాతో కలిసి వచ్చేటువంటి పార్టీని మేము చేరదీసుకున్నాం. దాంట్లో భాగంగా ఎంఐఎం మాకు ఏమైనా మద్దతు ఇచ్చింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక సభ్యురాలు కూడా మాకు మద్దతునిచ్చింది. 34 ఓట్లతో ఇవాళ కాంగ్రెస్ మేయర్, ఎంఐఎం నుంచి డిప్యూటీ మేయర్ గెలుచుకున్నాం. ఇదంతా కూడా అభివృద్ధి, నిజామాబాద్ జిల్లా పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలని ఆకాంక్షతో ఇవాళ పొత్తులో భాగంగా ఈ రకంగా మేము చేసుకున్నాం. మేయర్ సీటు గెలుచుకున్నాం. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది రేపటి భవిష్యత్తు, ప్రజలకు కావాల్సింది రేపు వారి పిల్లల భవిష్యత్తు. ఆ దశగా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. ఆ దశగా ఆలోచించాం కాబట్టి ఇలా కాంగ్రెస్ మేయర్ ఆధ్వర్యంలో మేము ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటాం. దీంతో పాటు పెద్దల సుదర్శన్ రెడ్డి గారి యొక్క బోధన్ మున్సిపాలిటీ, ఆర్మూరు మున్సిపాలిటీ, భీమ్గల్ మున్సిపాలిటీ కూడా ఈ జిల్లాలో ఉన్నాయి. వాటిని కూడా క్లీన్గా స్వీప్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలకున్న ఆదరణ ఇవాళ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల ద్వారా ప్రేమను చూపించారనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, అభివృద్ధి నినాదం భవిష్యత్తులో కొనసాగుతుంది. మతాలు దేవులని రాజకీయాల్లోకి లాగి రాజకీయాలు చేసే వ్యక్తులకి నిజాం ప్రజల గుణపాఠం చెప్పారు. భవిష్యత్తులో ఇది ఇంకా తీవ్రంగా గుణపాఠం చెబుతారని ఆశిస్తూ ఇప్పుడు పెద్దల్ని మాట్లాడుతున్నా కోరుతా ఉన్నాను. సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు మన నిజామాబాద్ డిస్టిక్ ఇన్ఛార్జ్ వచ్చిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మిత్రుడు భూపతి రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, వేదిక వచ్చిన మిత్రులకు, కార్పొరేటర్లకు, ప్రెస్ సోదరులకు అందరికీ నమస్కారం. మరి ఈరోజు ప్రజలు ఏ పార్టీ నుండి డెవలప్ అవుతుందో అన్న ఉద్దేశంతో కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ డైలీ మన కనీస సౌకర్యాల కొరకు ఏ పార్టీ ఏ వ్యక్తులు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఎలక్షన్ జరిగాయి. ప్రజాస్వామ్యంలో కొంత తక్కువ ఎక్కువ ఓట్లైనా మెంబర్స్ అయినా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. సంవత్సరం ఉన్నప్పుడు ఇప్పుడే పిసిసి అధ్యక్షులు చెప్పినట్టు ఎక్కడ కొట్టారు. మళ్ళీ డెవలప్మెంట్ ను కంప్లైంట్ చేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా కొంచెం ఎక్కువ మాట్లాడకుండా అభివృద్ధి గురించి పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పారు. తప్పనిసరిగా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి అయింది. గత 10 సంవత్సరాలు ఏమి చేయలేదు. దాన్ని మాకు బాగా హెడేక్ అయినా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, హాస్పిటల్స్ బాగా చేసి కానీ, ఎడ్యుకేషన్లో అంటే స్కూల్స్ కూడా బాగా చేసుకోవడానికి లాస్ట్ ఇయర్ మన ఇంటర్మీడియట్ కానీ స్టేట్లో మనం ఫస్ట్ వస్తూ ఉన్నాం. ఇది గవర్నమెంట్ స్కూల్స్లో, కాలేజీలలో.